హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాఫీ టీలు అయితే తాగేశారా? ఇవాళ అయితే నేను మీ అందరి కోసం ఒక చిన్న టిప్తో వచ్చాను ఫ్రెండ్స్. అదేంటి అంటే వాతావరణం అయితే బాగోలేదు కదా ఫ్రెండ్స్. జలుబులు దగ్గులు ఎక్కువ శాతం ఇప్పుడు వస్తూ ఉంటాయి. వాళ్ళ కోసం అయితే ఒక చిన్న టిప్తో వచ్చాను. మనం ఉదయాన్నే కాఫీ టీలు అయితే తాగుతాం కదా ఫ్రెండ్స్. అలా జలుబు చేసినప్పుడు ఒక్కరోజు 2 రోజులు కాఫీ టీలు అయితే పక్కన పెట్టేసేసి అదే పాలల్లో సొంటి ఫ్రెండ్స్, ఇది సొంటి తెచ్చుకొని నేనైతే పొడి కొట్టేసుకొని పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి సొంటి పొడి. దీంతోపాటు మిరియాలు కూడా దంచేసుకొని పెట్టేసుకున్నాను. మిరియాలు సొంటి వేసేసుకొని మిరియాలు సొంటితో పాటు చిటికెడు పసుపు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి 3 కూడా బాగా మరగనిద్దాము. ఇవి బాగా మరగనిచ్చేసేద్దాం ఫ్రెండ్స్. ఇవి 3 బాగా మరిగేలోపు మనమైతే బెల్లం తురుముకొని పెట్టుకున్నాం. పాలైతే బాగా మరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే బెల్లం వేస్తున్నాను. ముందే వేయట్లేదు, ఎందుకంటే బెల్లంలో మనకి సాల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం పొయ్యి ఉన్నప్పుడే కనుక మనం బెల్లం అయితే వేసామంటే పాలు మొత్తం విరిగిపోతాయి. బాగా కలిపేసుకున్నామంటే బెల్లం కూడా కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనం కనుక 2 పూట్ల 2-3 రోజులు అయితే తాగేసామంటే మనకు కొంచెం అయితే ఫ్రీ అవుతుంది. మనం ఎలా ట్యాబ్లెట్లు అవి వేసుకుంటూ ఉంటాం, వాటితో పాటు ఇది కూడా కనుక మనం తాగాము అంటే, ఈ సొంటి పాలు కూడా తాగామంటే మనకి 2-3 రోజులకు కొంచెం ఫ్రీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓన్లీ జలుబు చేసినప్పుడు మాత్రమే కాదు, విడిగా కూడా మనం ఇలా సొంటి పాలు అయితే మనం తాగాము అంటే మనకి ఏదైనా కాస్త తలనొప్పి అలా భారకంగా ఉంటుంది తలంతా, అలాంటిది కూడా ఈ సొంటి పాలు అవి తాగితే కొంచెం ఫ్రీ అవుతాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్.